దారపోగు ఇక్కడ పెట్టారనమాట. ప్రతిదీ మనం పెద్దాళ్ళకి చాదస్తామని కొట్టి పడేస్తాం కానీ దాని వెనకాల ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది. ఒకప్పుడు ఆడవాళ్ళు ఇంట్లో చాలా మంది ఉండేవాళ్ళు అండ్ ఆల్సో అన్ని పనులు చేసుకునేవాళ్ళు. సో ఈ బేబీకి హిక్కప్స్ వస్తున్నాయి అంటేనే ఇంకా కేర్ఫుల్ గా చూడాలి అని కదా. సో ఆ దారపోగు బేబీ మీద పెట్టినప్పుడు ఇంట్లో ఉన్న వేరే వాడవాళ్ళు కూడా ఎక్స్ట్రా కేర్ అనేది ఇచ్చేవాళ్ళు. సో ఎత్తుకోవటం గానీ పైకి చేయటం గానీ ఆ పొజిషన్ చేంజ్ అయినప్పుడు ఆ హిక్కప్స్ అనేవి తగ్గిపోయాయి. అంతేకాదు యాక్చువల్ గా ఎక్కిళ్ళు అనేవి ఫ్రెనిక్ నర్వ్ స్టిమ్యులేట్ అయ్యి డయాఫ్రమ్ స్పేస్ తగ్గినప్పుడు ఎక్కిళ్ళు అనేవి వస్తాయి. సో ఆ దారపోగు అక్కడ పెట్టడం మూలంగా బేబీ స్టిమ్యులేట్ అయ్యి కాన్సన్ట్రేషన్ డైవర్ట్ అయ్యి ఆ డయాఫ్రమ్ సర్దుకొని ఎక్కిళ్ళు తగ్గిపోవడానికి హెల్ప్ చేస్తాయి. సో వీళ్ళు చాదస్తంతో చేసే పనుల్లో ఎంత సైంటిఫిక్ నాలెడ్జ్ ఉందో కదా. సో నెక్స్ట్ టైం మీ పెద్దవాళ్ళు గనక దారపోగు పెడితే వాళ్ళు చేసే పనుల్లో వాళ్ళ లవ్ అండ్ క్యూట్నెస్ చూడండి అండ్ దాంట్లో సైంటిఫిక్ రీజన్ వెతకండి. థ్యాంక్ యూ. డాక్టర్, మా బేబీకి ఫీడింగ్ ఇచ్చిన వెంటనే హిక్కప్స్ అంటే ఎక్కుళ్ళు వస్తున్నట్లుగా మేము గమనిస్తున్నాం. అసలు బేబీకి హిక్కప్స్ ఎందుకు వస్తాయి? అసలు హిక్కప్స్ రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? అందరికీ నమస్తే. నేను మీ డాక్టర్ గురుప్రసాద్ పేరూరి, కన్సల్టెంట్ న్యూనటాలజిస్ట్ అండ్ పీడియాట్రిషియన్, అను మై బేబీ హాస్పిటల్, విజయవాడ. మన ఊపిరితిత్తుల్ని పొట్టని సెపరేట్ చేస్తూ డయాఫ్రామ్ అనే పొర ఉంటుంది. బిడ్డ పొట్ట పరిమాణం పెరిగి ఈ డయాఫ్రామ్ మీద ఇరిటేషన్ కలిగించినప్పుడు హిక్కప్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఈ పొట్ట పరిమాణం పెరగడానికి గల కారణాలు 3. నెంబర్ 1, పొట్టలో గాలి చేరుకోవడం. పిల్లలు ఏడ్చే టైంలో కనుక మనం ఫీడింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తే ఆ ఏడ్చే టైంలో ఎక్కువగా గాలి మింగేస్తూ ఉంటారు. తల్లి పాలు తాగించిన తర్వాత కూడా కొంతమంది బేబీస్ ఊరికి నిప్పులు పట్టుకుని అలా సక్ చేస్తూ ఉంటారు. అలాంటి టైంలో వాళ్ళకి పాలు రావు కానీ వాళ్ళని గాలి మింగుతూ ఉంటారు. బాటిల్ ఫీడ్ పట్టినప్పుడు కూడా ఎక్కువగా బేబీ పొట్టలో గాలి చేరుకుంటూ ఉంటుంది. సో ఇలా గాలి ఎక్కువగా చేరుకోవడం వలన కూడా బేబీకి హిక్కప్స్ వస్తూ ఉంటాయి. రెండవది ఫాస్ట్ ఫీడింగ్. ముఖ్యంగా బాటిల్తో పాలు పట్టించే టైంలో పెద్ద నిప్పులు వాడినప్పుడు ఫ్లో చాలా ఫాస్ట్గా ఉండడం వలన కూడా పొట్ట పరిమాణం సడన్గా పెరగడం వలన అది డయాఫ్రామ్ మీద ఒత్తిడి పడి హిక్కప్స్ వస్తూ ఉంటాయి. మూడవది ఓవర్ ఫీడింగ్. బిడ్డకి సరిపడినంత పాలు మాత్రమే పట్టించాలి. అలా కాకుండా మనం బలవంతంగా పాలు పట్టించడానికి ప్రయత్నించినప్పుడు కూడా ఈ పొట్ట పరిమాణం పెరిగి హిక్కప్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో ఇలా హిక్కప్స్ రాకుండా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? బ్రెస్ట్ ఫీడింగ్ చేసేవాళ్ళు బ్రెస్ట్ ఫీడ్ చేసే టైంలో బేబీని స్లాంట్ పొజిషన్ ఉండేటట్టు చూసుకోండి. తల కొంచెం పైన ఉండాలి, కాలు కొంచెం కిందకు ఉండేటట్టు చూసుకోండి. బేబీని ల్యాచ్ చేసినప్పుడు బేబీ మౌత్కి బ్రెస్ట్కి మధ్యన స్పేస్ లేకుండా చూసుకోవాలి, అంటే పర్ఫెక్ట్గా ఫిట్ అవ్వాలి. మూడవది, బేబీ ఏడ్చే టైంలో బలవంతంగా పాలు పట్టించడం లాంటివి చేయకూడదు. కొంచెం కామ్ చేసి ఆ తర్వాత మనం బిడ్డకి ఫీడింగ్ అనేది ఇస్తూ ఉండాలి. బ్రెస్ట్ ఫీడింగ్ చేసిన తర్వాత ఒక బ్రెస్ట్ నుంచి వేరే బ్రెస్ట్కి మారే టైంలో కూడా మధ్యలో కొంత గ్యాప్ ఇచ్చి ప్రాపర్గా బర్ప్ చేయడం వలన చాలా వరకు మనం ఈ హిక్కప్స్ అనేవి ప్రివెంట్ చేయవచ్చు. ఫీడింగ్ ఇచ్చిన కంప్లీట్ అయిపోయిన వెంటనే కూడా బేబీని వెంటనే కింద పెట్టకూడదు. కొంతసేపు అప్రైట్ పొజిషన్లో ఇలా భుజం మీద వేసుకోవడం. ఒకవేళ పడుకోబెట్టాల్సి వస్తే కొంచెం తల సైడ్ కొంచెం తల వైపు కొంచెం ఎత్తులో ఉండేటట్టు మనం చూసుకోవడం మంచిది. ఒకవేళ మీ బేబీకి కనుక ఫింగర్ సక్కింగ్ అలవాటు ఉండి ఫీడింగ్ ఇచ్చే ముందే మీరు పొట్ట కొంచెం ఉబ్బరంగా ఉన్నట్టు గమనిస్తే ఫీడింగ్ ఇచ్చే ముందు కూడా ఒకసారి బర్ప్ చేసి ఆ తర్వాత ఫీడింగ్ ని స్టార్ట్ చేయండి. ఒకవేళ మీరు మీ బేబీకి బాటిల్ ఫీడింగ్ చేస్తే కనుక యాంటీకోలిక్ బాటిల్స్ ని ప్రిఫర్ చేయండి. ఇవి చాలా వరకు గాలి బేబీలో పొట్టలోకి వెళ్లకుండా చూసుకుంటాయి. బేబీ నిప్పుల్ సైజ్, బేబీ సైజ్ బట్టి మీరు కరెక్ట్ ది సెలెక్ట్ చేసుకోవాలి. చిన్న నిప్పుల్ సెలెక్ట్ చేసుకుంటే బయట నుంచి గాలి లోపలికి వెళ్ళిపోతుంది. లేదా బేబీకి పెద్ద సైజ్ నిప్పులు వాడడం వలన ఫ్లో ఎక్కువగా ఉండి అప్పుడు కూడా హిక్కప్స్ వచ్చే అవకాశం ఉంటుంది. బేబీకి బాటిల్ ఫీడ్ ఇచ్చే ముందు ఆ నిప్పుల్ ముందులో ఉన్న కొంచెం ఎయిర్ కూడా మనం బేబీ నోట్లోకి వెళ్లకుండా చూసుకోవాలి. సో వీలైనంత వరకు బాటిల్ ని జస్ట్ ఉంచి ఆ నిప్పులు మొత్తం పాలతో నిండిన తర్వాత అప్పుడు బేబీ నోట్లో మనం ఉంచాలి. బేబీకి ఫీడింగ్ ఇచ్చేటప్పుడు ఎట్ ఏ స్ట్రెచ్ ఫీడింగ్ ఇవ్వకపోవడం మంచిది. 50 to 60 ml కంప్లీట్ అయిన తర్వాత ఒకసారి గ్యాప్ ఇచ్చి బర్ప్ చేసి మళ్ళీ మనం ఫీడింగ్ అనేది కంప్లీట్ చేయాలి. తర్వాత ముఖ్యమైనది ఓవర్ ఫీడింగ్. జనరల్ గా పేరెంట్స్ కు ఉండే అలవాటు ఇంకొంచెం మిల్క్ ఎక్స్ట్రా ఇస్తే బేబీ తొందరగా వెయిట్ పెరుగుతుంది అని అనుకోవడం. సో బేబీ నిరాకరించిన తర్వాత మనం దాన్ని ఫోర్స్ చేసి ఓవర్ ఫీడింగ్ ఎప్పుడు చేయకూడదు. ఇలా హిక్కప్స్ రావడం వలన బేబీకి బ్రీతింగ్ చేయడంలో కానీ లేదా పాలు తాగడంలో కానీ ఎటువంటి ఇబ్బంది జనరల్ గా ఉండదు. కొన్ని నిమిషాల్లో ఆటోమేటిక్ అవే తగ్గిపోతూ ఉంటాయి. ప్రాపర్ గా బర్ప్ చేసినా కూడా హిక్కప్స్ తగ్గకపోతే ఒకసారి ఇంకొంచెం పాలు పట్టించి మళ్ళీ తిరిగి బర్పింగ్ చేయండి. చాలా వరకు ఇది వర్కౌట్ అవుతుంది. అంతేగాని బేబీని షేక్ చేయడం లేదా బేబీని టంగ్ పుల్ చేయడం అంటే నాలుగు పట్టుకుని లాగడం లేదా గ్రైప్ వాటర్ పట్టించడం చేయకూడదు. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ.